జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ యొక్క 2025 సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మనకి ఏదైతే మనకి మార్చి చివరి ఆఖరిలో మనకి మార్చి 29న షష్టగ్రహి కూటమి, అలానే సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఈ షష్టగ్రహి కూటమి సూర్యగ్రహణం అన్నీ 29 తారీఖు అయిపోయినాయి. అలానే మార్చి 30వ తారీఖున ఉగాది రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఉగాది తర్వాత మనకి విశ్వవాసునామ సంవత్సరంలోకి అంటే తెలుగు సంవత్సరాదిలోకి మనము అడుగుపెట్టడం జరుగుతూ ఉంది. అయితే ఈ తెలుగు సంవత్సరాదిని మనము అడుగుపెట్టడంలో మనకి తొలిగా మనకి ఏర్పడేది ఏంటంటే ఏప్రిల్ మాసం. ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఒకసారి మనం గమనించుకున్నట్టుగా కనుక ముందుగా మనం మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు, ఆలోచనలు, అవకాశాలు ఏర్పడేదానికి ఉన్నది. అందరూ అంటారు ఈ 29 మార్చిన షష్టగ్రహి కూటమి మీనరాశిలో జరగడం వలన ఈ యొక్క 12వ స్థానంలో ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో షష్టగ్రహి కూటమి మీనరాశిలో జరిగింది. దానివల్ల అన్నీ కూడా నష్టపోయేదానికి ఉంది కదా, ఎక్కడ గురువుగారు మాకు మంచి జరుగుతుంది అనే ఒక భావనలో ఉండొచ్చు మీరు. కానీ అలా ఏం లేదు. ఈ షష్టగ్రహి కూటమి మీనరాశిలో జరగడం వలన ఈ షష్టగ్రహి కూటమిలో శని భగవానుడు, బుధ భగవానుడు, రాహువు, అలానే బుధుడు, అలానే మీకు రవి భగవానుడు, చంద్రుడు కూడా అక్కడ ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ షష్టగ్రహి కూటమి వలన, ఈ గ్రహణ శోభ వలన మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఎలా ఉంటాయంటే మేషరాశి వారికి అన్నీ కూడా పనికొచ్చేటువంటి గ్రహాలు 12వ స్థానంలో రావటం, మనకి గురుగ్రహం యొక్క శోభ, గురు శోభ అనేది కూడా మేషరాశి వారికి ఉండటం, కుజుడు గ్రహం యొక్క శోభ మేషరాశి వారికి కలిసి రావడం వలన వారికి ఈ యొక్క ఏదైతే షష్టగ్రహి కూటమిలో ఉన్నటువంటి ఆ గ్రహాలు ఉన్నాయో వాటి యొక్క అశుభ దృష్టి కూడా వీరికి శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఉంది. కాబట్టి వీరు ఏదైనా వ్యాపార నిమిత్తం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, సెలబ్రిటీగా కావచ్చు, అలానే కోర్టు వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన ఎడబాటు, అలానే విదేశీయానానికి కొత్తగా ఒకసారి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు, అంటే మొదటిసారి అంటే ఇప్పటివరకు మేషరాశి వారికి పెళ్లి అవ్వనటువంటి వారు పెళ్లి చేసుకునే విధంగా కూడా ఏర్పడేటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఈ షష్టగ్రహి కూటమి కూడా చాలా ప్రయోజనకరంగా మారుతుంది. అలానే ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక జంతువులకు సంబంధించినటువంటి వ్యాపారం, అంటే జంతువుల్ని కొనేసి ఏదో ఎక్కడో అమ్మేసి దాని మాంసం కాదు, జంతువుల్ని పెంచి పోషించి వాటి ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్, అంటే వాటిని నరికి చంపమని కాదు, వాటిని పాలు పితకడం, వాటి వనరులు ఏవైతే ఉన్నాయో కోళ్ళు పెంచుకుంటే గుడ్లు అమ్మటం, ఆవును గేదెను పెంచుకుంటే వాటిని పాలు పితికి అమ్మటం కేంద్రాలు, అలాగా స్వీట్ పదార్థాలు, స్వీట్ షాపులు లాంటివి చాలా అనుకూలంగా ఉన్నాయి. పాల పదార్థాల షాపులు చాలా అనుకూలంగా ఉన్నాయి. జంతువులు పెంచి వాటి వల్ల వచ్చేటువంటి ఆదాయం వల్ల అనుకూలంగా ఉంది. కాబట్టి మేషరాశి వారికి చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. మరో 10 మంది దగ్గర అప్పు చేయకుండా, మరో 10 మందికి డబ్బులు ఇవ్వకుండా మీరు సంపాదించినటువంటి డబ్బు కూడబెట్టుకుంటే రానున్నటువంటి దశాబ్ద కాలానికి మీకు ఉపయోగపడేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనకి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏప్రిల్ మాసంలో ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయని నేను పూర్తిగా చూసి నమ్ముతున్నాను. అలానే మీకు ఇంకా కూడా ఈ గ్రహాల నుంచి దోషాలన్నీ తొలగివేసి మీకు కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు రావాలి. అలానే నరదిష్టి, నరఘోష, శత్రుబాధ, శత్రుపీడ, శత్రుభయం, అలానే మీకు కుజదోషం, రాహుకేతు దోషం, అలానే శుక్రదోషం అంటే కలత్ర దోషం, ఇలాంటి దోషాలు కూడా అవన్నీ కూడా తొలగిపోయేలాగా మీకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు సరిపోతుంది. ఆ పరిహార నిమిత్తం మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు ఏప్రిల్ మాసంలో మీకు మంచి గుర్తింపు వచ్చేలా ఉండాలనుకుంటే కనుక మంచి వర్ణం ఒకటి ఉన్నది. ఆ వర్ణం మీరు ధరించుకొని కనుక మంచి కార్యక్రమం కానీ, మంచి ఇంటర్వ్యూ కానీ, డబ్బులకు సంబంధించిన విషయాలు కానీ, పని కోసం వెళ్తే కూడా మీకు ఖచ్చితంగా ముందడుగుంటుంది. కాబట్టి మీకు ఈ మాసం మొత్తం, ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు వరించేటువంటి వర్ణం తెలుపు, అలానే కాఫీ కలర్. మేషరాశి వారికి ఈ 2 వర్ణాలు బాగా పనికొస్తాయి. అలానే శుక్రవారం, శనివారం కూడా మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ మాసం మొత్తం కూడా 5వ నెంబర్ మీకు లక్కీ నెంబర్గా బాగుంటుంది. అంటే 5th,
అలానే 14th, అలానే మీకు 23rd డేట్లు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. అలానే మీకు ఇంకొక చిన్న పరిహారం కూడా ఏంటంటే కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని మీకు మీరుగా దిష్టి తీసుకొని ప్రతిరోజు చేయొచ్చు, లేదా వారంలో ఒకరోజు చేయొచ్చు. ఏప్రిల్ మాసం మొత్తం 2020 సంవత్సరం ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ చిన్నపాటి పరిహారం చేసుకోండి. కర్పూరం బిళ్ళలు ఒక 5 తీసుకొని మీకు మీరుగా క్లాక్ వైజ్గా తల చుట్టూదా దిష్టి తీసేసుకొని ఆ కర్పూరం బిళ్ళలు ఇంట్లో అయినా సరే కాల్ చేయొచ్చు. అలానే మీకు ఇంకా అనేజీ కానీ అన్ఫిట్ కానీ ఆ స్ట్రెస్ ఫీల్ కానీ ఉన్నట్టయితే కనుక మీ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఒక 7 వెంట్రుకలు కట్ చేసేసి అవి మీకు ముందుగానే మీ కళ్ళతో చూస్తుండగా వాటిని కాల్ చేస్తే సరిపోతుంది. ఆ స్ట్రెస్ ఫీలు అన్నీ కూడా నెగిటివిటీ అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మాసం మొత్తంలో ఒక్కసారి ఈ రెమెడీ చేస్తే సరిపోతుంది. ఆ రెమెడీ కూడా బుధవారం లేదా శనివారం రోజున చేస్తే మరీ మంచిది. అలానే రాహుకేతువులకి ఎవరైనా రాహుకేతు దోషం ఉన్నా లేకపోయినా కూడా మేషరాశి వారు రాహుకేతులకి పూజ అభిషేకం అర్చన చేయించితే కూడా మరీ మంచిది. రాహుకేతునికి మీరు చేయలేని పక్షాన మీకు ఈ 5 నారికేళములు తీసుకొని ఎక్కడైనా వినాయక ఆలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ సమర్పించినట్టయితే కనుక ఆ నారికేళములు ఒక చిప్ప కూడా మీరు వెనక్కి తెచ్చుకోకూడదు, ఆ దారంగా ఇచ్చేసేయాలి. ఆ కొబ్బరికాయలు కొట్టేసి సమర్పించుకోవడం ద్వారా ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అలానే మీకు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా మేషరాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ 6849 అనే ఈ యొక్క నెంబర్ని మీరు ప్రతిరోజు కూడా 332 సార్లు పారాయణ రూపంలో జపం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి వారు కూడా ఈ విశ్వవాసనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మొదలుపెట్టేటువంటి ప్రతి పని కూడా దశాబ్ద కాలానికి నిలబడేలా ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది. అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం 17వ తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు. మీరు ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది. అలానే మీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. షష్టగ్రహ కూటమి మీకు 11వ స్థానంలో వస్తుంది. కాబట్టి అందరూ కూడా నష్టపోతారు, నష్టజాతకులు, నష్టంగా జరుగుతుంది, ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి. ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికొచ్చేటువంటి కలర్ మీకు వైట్, వైలెట్, బేబీ పింక్, ఈ 3 కలర్స్ మీకు బాగా పనికొస్తాయి. తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి, పడమర దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం. పెళ్ళి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ 7వ తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక 1/4 కిలో కానీ 100 గ్రాముల పంచదార పోసేసి ఒక 3 చెంబులు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక 7 పోగులు దారం ఆ రావి చెట్టు చుట్టూతో 3 దారులు అంటే 3 పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి, పెళ్ళి అయిన వారు మాత్రమే. అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయం సంధ్యవేళలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూతా 11 టైమ్స్ మీ తల చుట్టూతా 11 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు. రోడ్డుకి విరువైపున వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు. జై శ్రీమన్నారాయణ.